ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. కేసీఆర్ కు బహిరంగ చర్చకు సవాల్ విసరడం నుంచి 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించడం వరకు రేవంత్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీలో లైవ్ డిబేట్ కు కేసీఆర్ సిద్ధమవుతారా? పాలమూరులో బీఆర్ఎస్ ఉనికినే ప్రశ్నార్థకంగా చేసేలా రేవంత్ వ్యూహాలు ఫలిస్తాయా? గోదావరి జిల్లాల అంశంలో బీజేపీని డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? కాంగ్రెస్ సంక్షేమ పథకాలే రేవంత్ ధీమాకు కారణమా, లేక ఇది ముందస్తు ఎన్నికల రాజకీయ వ్యూహమా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. క్షేత్రస్థాయిలో పెండింగ్ ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించిన రేవంత్ రెడ్డి గత పాలకుల వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనకు తమ 2 ఏళ్ల పాలనకు మధ్య తేడా ఏంటో తేల్చుకుందామని సవాల్ విసిరారు. సాగునీటి ప్రాజెక్టులపై ఎప్పుడు ఎక్కడ చర్చిద్దామో ముహూర్తం ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, అక్కడే లైవ్ డిబేట్లో అన్ని నిజాలు తెలుస్తాయని కేసీఆర్ కు స్పష్టం చేశారు. ఈ బహిరంగ చర్చలో తాను ఓడిపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్దమని రేవంత్ ప్రకటించారు. ఒకవేళ విపక్షాలే గనుక తప్పు నిరూపించుకోలేకపోతే నోరు మూసుకొని ఫామ్ హౌస్ లో పడుకోవాలని ఘాటుగా హెచ్చరించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త పొలిటికల్ మైండ్ గేమ్ ను తెరపైకి తెచ్చారు. రాబోయే 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించి రెండోసారి తానే సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా తాను 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం అధికారంలో ఉంటానని ప్రకటించారు. ఈ ప్రకటనతో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ శ్రేణుల్లో రేవంత్ రెడ్డి తీవ్ర మానసిక ఆందోళన మొదలుపెట్టారు. తన ప్రభుత్వాన్ని తాకడం ఎవరితరం కాదనే బలమైన సంకేతాన్ని విపక్షాలకు ఈ వ్యాఖ్యల ద్వారా పంపించారు. రాబోయే 10 ఏళ్ల పొలిటికల్ రోడ్ మ్యాప్ ను ఇప్పుడే ప్రకటించి ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బతీశారు. భవిష్యత్తు విజయంపై ఆయనకున్న అపారమైన నమ్మకమే ఈ తరహా అగ్రెసివ్ స్టేట్మెంట్ కు ప్రధాన కారణమని చెప్పవచ్చు. తన సొంత గడ్డ అయిన ఉమ్మడి మహబూబానగర్ జిల్లా రాజకీయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ జెండాను ఎగరనిచ్చే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. గత 10 ఏళ్లలో పాలమూరు వలసలను ఆపడంలో మరియు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందన్నారు. తన సొంత జిల్లాలో గులాబీ పార్టీ ఉనికి లేకుండా చేయడమే ఏకైక లక్ష్యంగా రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. పాలమూరు బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ది బాధ్యతను తానే స్వయంగా భుజాన వేసుకున్నట్లు ప్రజల సాక్షిగా ప్రకటించారు. విపక్షాల విమర్శలు తిప్పికొడుతూనే స్థానిక కాంగ్రెస్ క్యాడర్లో సరికొత్త జోష్ నింపే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకరు ప్రెస్ మీట్ పెడితే మరొకరు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారంటూ వారిద్దరిని తీవ్రంగా ఎద్దేవా చేశారు. ప్రజల్లోకి వచ్చి పోరాడే ధైర్యం లేకనే కేవలం సోషల్ మీడియాకే విపక్ష నేతలు పరిమితమయ్యారని విమర్శించారు. పొలిటికల్ స్క్రీన్ పై డ్రామాలు ఆడుతున్న తాడుబొంగరం లేని 2 నాయకులను కేసీఆర్ వదిలేశారంటూ మండిపడ్డారు. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమైన ఈ ఇద్దరి మాటలకు ప్రజల్లో ఎటువంటి విలువ లేదని రేవంత్ అన్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా ట్విట్టర్లో పోస్టులు పెడితే సరిపోదని హితవు పలికారు. విపక్షాల ట్విట్టర్ విమర్శలో పసలేదని నిరూపించడానికి రేవంత్ రెడ్డి ఈ రకమైన వ్యూహాన్ని ఎంచుకున్నారని కొంతమంది అంటున్నారు. గృహ నిర్మాణ పథకంపై గత ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పెద్ద ఓట్ల యుద్ధాన్ని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత బీఆర్ఎస్ నాయకులు తాము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చోట మాత్రమే నిలబడి ఓట్లు అడగాలని సవాల్ చేశారు. కేసీఆర్ సర్కార్ పేదలకు ఇల్లు కట్టించడంలో ఘోరంగా విఫలమైందని గణాంకాలతో సహా ఆరోపించారు. తాము మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ప్రతి చోట ధైర్యంగా నిలబడి ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు ఇచ్చిందని గర్వంగా చెప్పారు. ఈ భారీ సంఖ్యే తమ ప్రభుత్వ నిబద్ధతకు మరియు పేదల సంక్షేమానికి నిదర్శనమని రేవంత్ పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ అంశాన్ని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ లబ్దిదారులు ఓట్లకు గండికట్టేలా సీఎం ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది.
గోదావరి జలాల వాటా విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నీటి వివాదంపై తెలంగాణతో దాగుడుమూతలాడుతున్నారంటూ రేవంత్ ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రంతో ఉన్న నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చర్చల ద్వారా మాత్రమే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు తొలగిపోతాయని రేవంత్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ హక్కుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో రాజీ లేని పోరాటానికి తాము కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. అంతర్రాష్ట్ర జలాల వివాదంలో మన రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మహారాష్ట్ర వైఖరిని ఎండగడుతూనే తెలంగాణ రైతులకు న్యాయం చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు. అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో తానే ముందుంటానని రేవంత్ నిరూపించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న నీటి సమస్యలపై స్థానిక బీజేపీ నాయకులకు రేవంత్ రెడ్డి గట్టి సవాల్ విసిరారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి అక్కడి సీఎంను చర్చలకు తీసుకురావాల్సిన బాధ్యత అక్కడి నేతలదే అన్నారు. గోదావరి జలాల సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ బీజేపీ నేతలు చొరవ చూపి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కోరారు. కేవలం రాజకీయ విమర్శలు చేయడం మానేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో మాట్లాడాలని హితవు పలికారు. మహారాష్ట్ర సీఎంను ఒప్పించి చర్చల మేజా బల్లా ముందుకు తేవాల్సిన బాధ్యతను బీజేపీపైనే నెట్టేశారు. ఈ సమస్య పరిష్కారమైతే తెలంగాణ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రేవంత్ స్పష్టం చేశారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ముసుగును తొలగించేందుకు రేవంత్ ఈ వ్యూహాత్మక అస్త్రాన్ని ప్రయోగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా తన తాజా పొలిటికల్ వ్యూహాన్ని అమలు చేశారు. అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఒక వేదికపై నుంచి టార్గెట్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల వైఫల్యంపై కేసీఆర్ ను, అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై బీజేపీని గట్టిగా నిలదీశారు. ఈ రెండు పార్టీలు వేర్వేరు సమయాల్లో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టాయని రేవంత్ బలంగా వాదించారు. విపక్షాలు రెండు వైపుల నుంచి దాడి చేస్తున్నా రేవంత్ మాత్రం ఒంటరిగానే ఇరు పార్టీలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. వ్యూహాత్మక దాడితో అటు కేసీఆర్, ఇటు స్థానిక బీజేపీ నేతలు డిఫెన్స్ లో పడిపోక తప్పలేదు. రేవంత్ రెడ్డి పొలిటికల్ టైమింగ్ మరియు పంచ్ పవర్ కు ఈ పాలమూరు స్పీచ్ ఒక ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. చుట్టూ విపక్షాలు విమర్శలతో ముసురుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అస్సలు తగ్గడం లేదు. ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన అంత సులభంగా ఎలా తిప్పికొట్టగలుగుతున్నారనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రజల్లో తమ ప్రభుత్వ పనులపై 2.5 పాలనపై ఉన్న నమ్మకమే రేవంత్ కు కొండంత అండగా నిలిచింది. తాము ఇచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ఆయనకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. విపక్షాల వ్యూహాలను ముందుగానే పసిగట్టి కౌంటర్ అటాక్ చేయడంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటారు. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు మరియు క్యాడర్ బలం ఉందనే నమ్మకమే ఆయన్ను ఇంతగా ధీమాగా మాట్లాడేలా చేస్తుంది. ఈ అపారమైన ఆత్మవిశ్వాసంతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తిరుగులేని లీడర్ గా దూసుకుపోతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కేసీఆర్ కు బహిరంగ సవాల్, మరోవైపు బీజేపీపై రాజకీయ ఒత్తిడి, ఇంకోవైపు 2034 వరకు అధికారంలో ఉంటామనే ధీమా. పాలమూరు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సాధారణ రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాలేదు. రాబోయే ఎన్నికల రాజకీయాలకు, తెలంగాణ భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు దిశానిర్దేశం చేసే సంకేతాలుగా మారాయి.